తిరుపతిలో అయ్యప్ప భక్తులు ఆందోళన చేస్తూ ఉన్నారు. కపిలేశ్వర స్వామి ఆలయం వద్ద కూడా అయ్యప్ప భక్తుల ఆందోళన కొనసాగుతుంది. ఎన్నడూ లేని విధంగా కూడా కపిల తీర్థం పుష్కరిణి వద్ద భక్తులు ఆందోళన చేస్తున్నారు. స్నానం ఆచరించేందుకు అనుమతించడం లేదంటూ కూడా టీటీడీ వైఖరిపై కూడా భక్తులు మండిపడుతున్నారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు డౌన్ అంటూ కూడా ఈవో డౌన్ అంటూ కూడా అయ్యప్ప భక్తుల ఆందోళన కొనసాగిస్తున్నారు. అయ్యప్ప భక్తుల ఆందోళనతో ఇక దిగివచ్చారు అధికారులు. పుష్కరిణిలో అయ్యప్ప భక్తుల స్నానాలకు అనుమతిని ఇచ్చారు. ఆందోళన చేసినప్పుడే కాదు, ప్రతిరోజు వదలండి అంటూ కూడా అయ్యప్ప భక్తులు డిమాండ్ వినిపించారు. ఇక ఈ విధంగా కూడా తిరుపతిలో అయ్యప్ప భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇటు తిరుపతి ఈవో డౌన్ అంటూ కూడా అక్కడ మనం చూస్తూ ఉన్నాం కదా, అయ్యప్ప భక్తులు బైఠాయించి ఇక్కడ అయ్యప్ప భక్తులు ఎంతో నిష్ఠతో మేమందరం కూడా ఇక్కడ అయ్యప్ప మాల వేసుకుంటాము, ఆ తర్వాత పుణ్యక్షేత్రాలకు వస్తాము, అలాంటి సమయంలో మాకు స్నానాలు చేయడానికి కానీ వీటికి కానీ అనుమతించకపోతే ఎలా అంటూ కూడా వాళ్ళు బైఠాయించి నిరసన తెలిపారు. ఇక ఆ తర్వాత అయ్యప్ప భక్తులని స్నానాలకు అనుమతించారు. అయితే కేవలం మమ్మల్ని మాత్రమే కాదు, ప్రతిరోజు అంటే మనం ఈ సీజన్లో చూస్తే అయ్యప్ప భక్తులు అందరూ కూడా అయ్యప్ప మాల వేసుకుంటారు. ఇక వారందరినీ కూడా అనుమతించాలి అంటూ కూడా అయ్యప్ప భక్తులు అయితే డిమాండ్ వినిపించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, అయ్యప్ప భక్తులు నిరసన తెలిపేంత వరకు ఈ వ్యవహారం ఎందుకు వెళ్ళింది? రేణు, గత 2 రోజుల నుంచి నిన్న కూడా ఆందోళన చేయడం జరిగింది అయ్యప్ప స్వామి భక్తులు. నేడు కూడా ఏదైతే కపిల తీర్థం పుష్కరిణిలో స్నానం ఆచరించడానికి అయ్యప్ప భక్తులకు అనుమతి ఇవ్వకపోవడంతో వారు ఆందోళనకు దిగారు. ఆందోళనకు దిగడమే కాకుండా ఈ టీటీడీ చైర్మన్ డౌన్ అంటూ అయ్యప్ప భక్తులు నినాదాలు చేశారు. ఎందుకంటే ఏదైతే కార్తీక మాసంలో అక్కడ కపిల తీర్థంలో అయ్యప్ప స్వామి భక్తులు స్నానం ఆచరించడం సహజంగా జరిగే విషయం. అయితే భక్తులకు టీటీడీ అనుమతించకపోవడం, అందులో తెల్లవారుజామున ఏదైతే 4 గంటలకు కార్తీక వారాల సందర్భంగా ఏదైతే అయ్యప్ప భక్తులు స్నానం ఆచరిస్తారు. అయితే ఈ వ్యవహారంలో టీటీడీ ఎందుకు కఠినంగా వ్యవహరిస్తుంది అంటూ ఆందోళన చేశారు. మేము ఆందోళన చేసినప్పుడు అనుమతి ఇవ్వడం కాదు, రెగ్యులర్ గా మీరు అనుమతి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఏదైతే అయ్యప్ప భక్తులు ఇక్కడ స్నానం ఆచరిస్తారు, పుష్కరంలో స్నానం ఇప్పుడైతే మేమేం కొత్తగా వచ్చిన సంప్రదాయం కాదు, గతంలో నుంచి ఏదైతే ఇక్కడ స్నానాలు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో కూడా టీటీడీ అనుమతి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈ గత 2-3 రోజుల నుంచి ఎందుకు టీటీడీ కఠినంగా వ్యవహరిస్తుందో అర్థం కావడం లేదంటూ అయ్యప్ప భక్తులు ఆందోళన చేశారు. అంతేకాకుండా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బిఆర్ నాయుడు డౌన్ అంటూ భక్తులు నినాదం కూడా చేయడం జరిగింది. రేణు, అయితే కిరణ్, ఇక ప్రతిరోజు కూడా అయ్యప్ప భక్తులను అనుమతించాలి అంటూ కూడా వారు కోరారు. మరి ఆ డిమాండ్ గురించిన డీటెయిల్స్ ఏంటి? రేణు, టీటీడీ వ్యవహారం నిన్న కూడా తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే నేడు కూడా ఏదైతే తెల్లవారుజాము 4 గంటల నుంచి అయ్యప్ప భక్తులు కపిల తీర్థంలో స్నానం చేయడానికి భారీగా తరలి వచ్చారు. అయితే టీటీడీ అందుకు తగ్గట్టు అనుమతి ఇవ్వలేదు. అంతేకాకుండా కార్తీక మాసం ప్రారంభం నుంచి కోనేరులో భక్తులు స్నానాలకు దీపారాధనకు కూడా టీటీడీ అనుమతి ఇవ్వకపోవడం, భక్తులు తాకిడి తక్కువ ఉన్నా కూడా భక్తులపై విజిలెన్స్ అధికారులు ఆంక్షలు విధించారు. ఏదైతే అయ్యప్ప భక్తుల మీద ఆంక్షలు విధించడంతో వారు ఆందోళనకు దిగారు. టీటీడీ చైర్మన్ డౌన్ టీటీడీ ఈవో డౌన్ అంటూ వారు ఆందోళన చేయడంతో టీటీడీ దిగి వచ్చింది. ఆలయంలో ఏదైతే భక్తుల రద్దీ తగ్గుముఖంగా ఉన్నప్పటికీ కూడా విజిలెన్స్ అధికారులు ఎందుకు అత్యుత్సాహం చూపారో కూడా అర్థం కాలేదని చెప్పి అయ్యప్ప భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్తీక మాసంలో కపిలేశ్వర స్వామి సన్నిధిలో కోనేరు దర్శనానికి దూరం చేస్తున్నారంటూ అయ్యప్ప భక్తులు మండిపడుతున్నారు. తాజాగా ఏదైతే టీటీడీ చైర్మన్ ఒక మెట్టు దిగి భక్తులను కపిల తీర్థంలో స్నానం చేయడానికి అనుమతించారు. దీంతో ఈ వ్యవహారం ప్రస్తుతానికి సద్దుమణిగింది. రేణు, రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. ఇక తిరుపతి దర్శనానికి వెళ్ళినటువంటి స్వాములందరూ కూడా అయ్యప్ప స్వాములు కార్తీక మాసంలో కూడా అనేక మంది కూడా హిందూ సాంప్రదాయంలో కూడా అయ్యప్ప స్వామి మాలను ధరిస్తూ ఉంటారు. అటువంటి వారందరూ కూడా పుణ్యక్షేత్రాలకు వెళ్తూ ఉంటారు. వెళ్ళిన సమయంలో అక్కడ ఉన్నటువంటి పుణ్య తీర్థాల్లో కూడా స్నానం ఆచరిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తిరుపతి వెళ్ళినటువంటి స్వాములు అక్కడ ఉన్న కపిల తీర్థంలో కూడా ఆ పుష్కరిణిలో స్నానం ఆచరించేందుకు కూడా వాళ్ళు ప్రయత్నించిన సమయంలో స్వాములందరినీ కూడా అక్కడ నిలిపివేయటం జరిగింది. ఇక ఒక్కసారిగా కోపానికి గురైనటువంటి అయ్యప్ప భక్తులు
అక్కడ నిరసనలు తెలిపారు. వాళ్ళని స్నానానికి అనుమతించాలంటూ కూడా నిరసనలు తెలిపారు. ఇక ఆ తరువాత ప్రతి ఒక్క భక్తుడిని కూడా అంటే అక్కడికి వచ్చేటువంటి అయ్యప్ప భక్తులు, అయ్యప్ప మాల ధరించి వచ్చిన భక్తులందరినీ కూడా ప్రతిరోజు ఈ కార్తీక మాసంలో కూడా ఇక్కడ స్నానాలు ఆచరించేందుకు కూడా అనుమతించాలి అంటూ కూడా వారు డిమాండ్ వినిపించారు. ఇక ఇప్పుడైతే ప్రస్తుతానికి ఉన్నటువంటి భక్తులను అనుమతించారు. ఇక తరువాత మరి మిగిలిన అయ్యప్ప స్వామి మాల వేసుకున్నటువంటి వారందరినీ కూడా మరి రోజు అనుమతిస్తారా లేదా అనేది వేచి చూడాలి. గత ప్రభుత్వంలో కూడా ఉన్నటువంటి నిబంధనలు తొలగించి కూడా అయ్యప్ప స్వామి భక్తులను కార్తీక మాసంలో కూడా ప్రతిరోజు స్నానాలకు పుష్కరిణిలోను కూడా అనుమతించిన సందర్భం ఉంది. మరి ఈసారి ఈ అంశాన్ని పరిశీలించి మరి ప్రతిరోజు కూడా అయ్యప్ప భక్తులకి వెసులుబాటు కల్పించనున్నారా లేదా అన్నది కూడా వేచి చూడాలి. న్యాయం జరగాలి.